పిల్లలు? గుడ్ మార్నింగ్ పిల్లలు. పిల్లలు ఈరోజు నేను స్పోకెన్ ఇంగ్లీష్లో భాగంగా మీకు అవర్ హెల్పర్స్ చెప్పండి. అవర్ హెల్పర్స్ మన సహాయకులు వీటి గురించి చెప్పబోతున్నాను పిల్లలు మీకు. వినండి. డాక్టర్, టీచర్, పోలీస్ మ్యాన్, డ్రైవర్. ఇప్పుడు డాక్టర్ అంటే ఎవరు చెప్పమ్మా లోహిత. డాక్టర్ అంటే ఎవరు నాన్న? వైద్యుడు. టీచర్ అంటే గురువు. తర్వాత వచ్చి పోలీస్ మ్యాన్ అంటే పోలీసు. డ్రైవర్ అంటే డ్రైవర్. డ్రైవర్ అంటే ఎవరు? బస్సు డ్రైవింగ్ చేసే డ్రైవరు, కారు, టెంపో, ఆటో. తర్వాత బండి, స్కూటర్ నే డ్రైవర్ అంటే అంటున్నాగా. మామూలు వీటిని బస్సు, టెంపో, లారీ, కారు, జీపు వీటన్నింటినీ కూడా డ్రైవింగ్ చేసే వాళ్ళు డ్రైవర్ అంటారు. సరే, ఇప్పుడు నిశ్శబ్దంగా వినాలి పిల్లలు. డాక్టర్ అంటే DOCTOR. డాక్టర్. డాక్టర్ అంటే వైద్యుడు. ఇప్పుడు పిల్లలు మీకు డాక్టర్ని మీరు ఎక్కడ చూశారు? వెరీ గుడ్. హాస్పిటల్లో. హాస్పిటల్ అంటే ఏమి? వైద్యశాల. హాస్పిటల్ అంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? మీ అమ్మ మీ నాన్న తీసుకుని వెళ్ళింటారు కదా. ఎప్పుడైనా మనకు ఆరోగ్యం బాగలేనప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, మనకి ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినప్పుడు, వామిటింగ్స్ అయినప్పుడు, తర్వాత ఎప్పుడైనా మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మనము హాస్పిటల్కి వెళ్తాం కదా. అక్కడ డాక్టర్ గారు ఉంటారు. డాక్టర్ గారు తెల్లది కోట్ వేసుకుంటారు, సెటస్కోప్ పెట్టుకుంటారు. చూసారా మీరు? మనం పోతానే మన పేరు అక్కడ ఎవరైనా ఉంటారు. మీ పేరేమి, మీ వయసు అంతా రాసుకొని ఒక స్లిప్లో మనకి ఇస్తారు. మనము లైన్గా కూర్చొని ఉండాలి. ఒకరి తర్వాత ఒకరు డాక్టర్ పిలుస్తారనమాట. అక్కడ ఉండాలి. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూడండి సుష్మా ఏం చేస్తారు? డాక్టర్ తేజు ఏం చేస్తారు నాన్న? ఉండండి. ఫస్ట్ వెరీ గుడ్ అమ్మాయి చెప్పింది. కుర్చీలో కూర్చోబెట్టుకొని అన్నీ కూడా ఏం ప్రాబ్లము అని అడుగుతారు. అప్పుడు మనం వెంటనే మన అమ్మ డాక్టర్ చెప్తుంది. లేకపోతే మిమ్మల్ని కూడా అడుగుతారు డాక్టర్. అప్పుడు ఏం చెప్తారు మీరు? సార్ జ్వరము సార్, సార్ సార్ అని చెప్తే అప్పుడు వెంటనే డాక్టర్ బాడీ అంతా చెక్ చేస్తాడు. ఫస్ట్ సెటస్కోప్ ఎత్తుకొని ఇక్కడ పెడతాడు. ఎక్కడ ఇది? ఇక్కడ ఏముంది మనకు? గుండె. ఏముంది ఇక్కడ? ఈ గుండె మీద సెటస్కోప్ పెడతాడు. నిమిషానికి ఎన్నిసార్లు గుండె కొట్టుకుంటా ఉంది, శ్వాసని మనం ఇటు పట్టుకొని పీల్చండి అని అంటాడు. మనం అప్పుడు వదలండి గాలి అంటాడు. ఇట్లా మళ్ళీ పీల్చండి అంటాం. అప్పుడు డాక్టర్ తెలిసిపోతుంది మనకు గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటా ఉంది నిమిషానికి అని. అప్పుడు వెంటనే డాక్టరు కళ్ళు బట్టి చూస్తాడు. ఇట్లా కళ్ళు ఏమన్నా తెల్లగా ఉన్నాయా, పసుపుగా ఉన్నాయానని, జాండీస్ ఏమన్నా పిల్లలకు వచ్చిందేమోనని వెంటనే డాక్టరు తరబట్టి చూస్తాడు. ఇట్లా కళ్ళు ఎక్కువ ఉందా తక్కువ ఉందని, ఇట్లా మనకు ఫీవర్ ఎక్కువ ఉందా లేదా, జ్వరం ఎక్కువ ఉందా తక్కువ ఉందా లేదని తెలుసుకోవడానికి మనకు ఒక థర్మామీటర్ ఇక్కడ సంఖ కింద పెడతారు. వెంటనే కొంతమంది నాలుగు లోపల కూడా నోట్ లోపల కూడా పెడతారు. చిన్నపిల్లలకైతే అట్లే చెక్ చేస్తారు అనమాట థర్మామీటర్. దాన్ని చూస్తారు. 2 నిమిషాలకి మీకు టెంపరేచరు అంటే మీకు జ్వరం ఎంత ఉంది, ఎక్కువ ఉందా, మామూలు నార్మల్లో ఉందా అని తెలుసుకోవడానికి దాన్ని బట్టి అశ్విన్ బుక్ బాగా పెట్టుకో. దాన్ని బట్టి మీకు వెంటనే డాక్టర్ సూది ఇవ్వాలా లేకపోతే సిరప్ ఇవ్వాలా, టాబ్లెట్స్ ఇవ్వాలని వెంటనే రాస్తాడు. తెలుసు కదా మీకు. డాక్టర్ పెన్నుకొని గ్రీన్ ఇంకుతో, ఆకుపచ్చ ఇంకుతో రాస్తాడు అనమాట. పెన్నుతో రాసి ఏమేమి మాత్రలు, ఏమేమి సిరప్లు, సూది ఏం సూది వేయాలి వీళ్ళకి అని మనకు రాసిస్తాడు. అప్పుడు వెంటనే
మనము అమ్మోళ్ళు పోయి మెడికల్ షాప్ ఉంటుంది కదా, మెడికల్ షాప్ అంటే ఏమి? మందుల షాపు. మందులు అంటే మన దీనికి టాబ్లెట్స్, ఇంజెక్షన్లు, ఆయింట్మెంట్లు, బ్యాండేజ్లు ఇవన్నీ అక్కడ ఉంటాయి. మెడికల్ షాప్లో పోయి అమ్మలు తెస్తానే డాక్టర్ మనం చూసి ఉదయం ఇవి వేసుకోవాలి, మధ్యాహ్నం వేసుకోవాలి, రాత్రికి వేసుకోవాలి, సిరప్ తాగాలి అని డాక్టర్ అన్ని సూచనలు మనకు ఇస్తారు. అర్థమైందా నాన్న? సూచనలు ఇస్తారా లేదా? ఇస్తారు కదా. ఉండమ్మా. తర్వాత వచ్చి అక్కడి నుంచి మనం బయలుదేరి వచ్చేసి మనం మాత్రలన్నీ వేసుకొని సిరప్ వేసుకొని మనము మళ్ళీ మనం తగ్గిపోదా? జ్వరం తగ్గుతుందా లేదా? మనము హాస్పిటల్కి వెళ్ళకపోతే జ్వరం ఎక్కువైపోతుంది. అర్థమైందా తేజు? తరుణ్ తేజ్, అవునా కాదా? పిల్లలు ఉండండి. అలాగే డాక్టరు చాలా రకాల జబ్బులకి డాక్టర్లు చాలా మంది ఉంటారు. జ్వరాన్ని చూసే డాక్టరు, తర్వాత ఎప్పుడైనా మనకు చెయ్యి తగిలిందనుకో పడిపోయి దానికి సంబంధించిన డాక్టర్ ఉంటాడు. తర్వాత ఎప్పుడైనా ఆపరేషన్ చేయాలంటే దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. అలాగే కడుపులో ఎవరికైనా కడుపు నొప్పి వచ్చి చిన్న గడ్డలు ఉంటే ఆపరేషన్ చేయడానికి దానికి ఒక డాక్టర్ ఉంటాడు. ఆ తర్వాత గర్భవతులు ఎప్పుడైనా డెలివరీ కావాలంటే అప్పుడు గడుపు కోసి బిడ్డను ఎత్తుతారు. వాళ్ళు దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు. అర్థమవుతుందో పిల్లలు? అలాగే హార్ట్ ఆపరేషన్ చేసేదానికి దానికి డాక్టర్లు ఉంటారు. తర్వాత కిడ్నీకి సంబంధించిన ఏమైనా దెబ్బ తగిలితే దానికి మందులు ఇచ్చి దాని అవసరమైతే ఆపరేషన్ త్వరలో చేయడానికి దానికి సంబంధించిన న్యూరో సర్జరీ డాక్టర్స్ ఉంటారు. అర్థమైతా ఉందా? కాబట్టి డాక్టర్లు ఉండడం వల్ల మనకి ఏ జబ్బు వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఎవరైనా యాక్సిడెంట్ పడిపోతే వెంటనే అంబులెన్స్ వేసుకోకపోతే డాక్టర్లు వెంటనే ప్రథమ చికిత్స అంటారు. ఏమంటారు? ప్రథమ చికిత్స అందిస్తారు అన్నమాట. అర్థమైతుందా? కాబట్టి డాక్టర్ల వల్ల మనకు డాక్టర్లు సేవకులా కాదా? అంటే మనకు సేవ చేస్తారు, సహాయంగా వాళ్ళందరూ కూడా మనకు సహాయం చేస్తున్నారు. కాబట్టి డాక్టర్లు చేయను. డాక్టర్లు చాలా గొప్ప వాళ్ళు కదా, అవునా కాదా? వెరీ గుడ్. తర్వాత టీచర్. టీచర్ అంటే ఎవరు? ఎవరినైనా టీచర్ అంటే గురువు అని ఎవరు చెప్పింది? వెరీ గుడ్, వెరీ గుడ్. గురువు అంటే ఇప్పుడు అంగన్వాడీకి వచ్చారు మీరు. ఎవరు? నేను. వెరీ గుడ్. టీచర్ అంటారు, గురువు అంటారు. మీరు ఇక్కడ మేడము మీకు అన్ని చెప్పిస్తుంది కదా. నేను ఒకటే కాదు, చాలా మంది గురువులు ఉన్నారు, చాలా మంది టీచర్లు ఉన్నారు. సుష్మా, ప్రతి స్కూల్లో అంగన్వాడీలో ఉన్నారు, ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉన్నారు, హై స్కూల్లో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, కాలేజీల్లో ఉన్నారు. హేమశ్రీ, చాలా మంది గురువులు ఉన్నారు. ఇక్కడ క్రమశిక్షణతో అన్ని నేర్పిస్తారు. విద్యాబుద్ధులు నేర్పిస్తారా లేదా? మీకు మంచి అలవాటు అంటే ఏమి, చెడ్డ అలవాటు అంటే ఏమి, మీకు అన్ని నేర్పిస్తారా లేదా మేడం వాళ్ళు? క్రమశిక్షణ ఇక్కడి నుంచి మొదలవ్వాలి. ఏమి మేడం ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు నడుచుకోవాలి. ఇక్కడ వచ్చిన అలవాట్లే మీరు పెద్దోళ్ళు అయ్యేంత వరకు వస్తాయి. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు. అర్థమైందా పిల్లలు? కాబట్టి మొదటి గురువు ఎవరు మీకు? టీచర్. కాబట్టి ఇక్కడ అన్ని స్కూల్లో మీకు నేర్పిస్తారు. కాబట్టి మొత్తం చాలా మంది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది గురువులు ఉన్నారు. టీచర్స్, ప్రొఫెసర్లు, లెక్చరర్స్. అర్థమైతా ఉందా? వీళ్ళందరూ ఉంటారు. పిల్లలకి బాగా చదువు చెప్పి బాగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేది గురువులు. అర్థమైందా? రేపు పొద్దున మీరు డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, టీచర్లు కావచ్చు, తర్వాత హెలికాప్టర్ నడిపే పైలట్. సుష్మా, హెలికాప్టర్ నడుపుతారు కదా పైన ఆకాశంలో, పైలట్ కావచ్చు, ట్రైన్ నడిపే డ్రైవర్ కావచ్చు. తర్వాత వచ్చి స్టీమర్లు కూడా నడుపుతారు డ్రైవర్లు. అలాంటి పెద్ద పెద్ద మీకు ఇక్కడ చదువుకొని బాగా మేడం వాళ్ళు, సార్లు చెప్పి నేర్చుకుంటే భవిష్యత్తులో మీరు మంచి స్థాయికి ఎదగడానికి అవకాశం ఉంటుంది పిల్లలు. కాబట్టి గురువులు కూడా సహాయకులే కదా మీకు. వెరీ గుడ్. తర్వాత పోలీస్ మ్యాన్.
డ్రెస్ వేసుకొని నెత్తిని టోపీ పెట్టుకొని లాఠీ కట్టి పెట్టుకొని ఉంటారన్నమాట. పోలీస్ స్టేషన్ ఎక్కడ? రక్షణ నిలయం, రక్షక భట నిలయం ఎక్కడుంది? గంగవరంలో. గంగవరం పోలీస్ స్టేషన్ చూసారా? ఈ పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు పిల్లలు? పోలీసులు మీరు చూసింటారు కదా, వీళ్ళు కూడా మనకు సహాయం చేస్తారు, సహాయకులు వీళ్ళు. ఉండి చెప్తాను పిల్లలు. పోలీసు వాళ్ళు ఎప్పుడైనా తగాదాలు జరిగినా, భూ తగాదాలు జరిగినా, ఎవరైనా ఇంట్లో కుటుంబంలో ఎవరైనా పుట్టుకున్నా, తర్వాత ఏదైనా పెద్ద పెద్ద గమజాతర వస్తుంది, శివరాత్రి వస్తుంది, పెద్ద పెద్ద పండుగలు వస్తాయి. పండుగల్లో ఊరేగింపులు జరిగినా ఎవరైనా ఊరికి కొట్లాడుకోవచ్చు నన్ను సుష్మా. అప్పుడు నానా లక్కీ పోలీసు వాళ్ళు వచ్చి, పోలీసులు అందరూ కూడా మనకు వచ్చి సహాయం చేస్తారు కదా. గలాటలు జరగకుండా ఉంటారా లేదా పోలీసులు? మన ఊళ్ళో వినాయక చవితి పండుగ జరిగితే నాన్న పట్టుకోగలరు, గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకో. వచ్చి మనకు కాపులా ఉంటారు కదా. ఎవరైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పడిపోతే పోలీసులు మనం ఫోన్ చేస్తే పరిగెత్తుకొని వచ్చి జీప్లో పడిపోయిన వ్యక్తిని అంబులెన్స్ ఫోన్ చేసి సహాయం చేస్తారు. అక్కడికి పోతారు పోలీసు వాళ్ళు. ఆడ కేసు అంతా ఏమైంది, ఎట్లా, ఏం తగిలింది, ఎవరు తగిలించినారు, ఈ చెయ్యిపోయింది, కన్ను తగిలింది, తల తగిలింది, బ్లడ్ వచ్చింది అని చెప్పి సహాయం చేస్తారా లేదా? అలాగే ఇంట్లో ఇంట్లో ఎవరైనా గొడవలు జరిగినా, ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే కూడా ప్రమాదాలు నివారించడానికి కూడా పోలీసు వాళ్ళు మనకు సహాయం చేస్తారు, సహాయకులు. అవునా కాదా? ఆ తర్వాత మన ఊర్లో ఎక్కడైనా గలాట జరుగుతుంది, దొంగలు వచ్చినారు, దొంగలు వచ్చి బీగాలు పగలగొట్టేసి బంగారు ఎత్తుకొని వెళ్ళిపోయినారు, మా చేన్లో పంటంతా ధ్వంసం చేసినారు, మా చేన్లో పంట గుమ్మిడికాయలు సొరకాయలు అన్ని దొంగలించుకొని వెళ్ళిపోయినారు దొంగలు, మా ఇంట్లో బంగారు దొంగలించుకొని వెళ్ళిపోయినారని చెప్పినప్పుడు పోలీసు వాళ్ళు వస్తారా రారా? వస్తారా లేదా? వచ్చి వాళ్ళంతా కేసు రాసుకుంటారు. చూడండి లీలాష్, కేసు రాసుకుంటారు. ఏం పోయింది, ఎక్కడ పోయింది, ఎవరు వచ్చినారు, దొంగలు ఎంతమంది వచ్చింటారు, బీగాలు ఎట్లా పగలు కొట్టినారు, మా బీగాలు ఎట్లా పగలు కొట్టినారు అని అడగతారా లేదా? అడగతారా లేదా? అలాగే తర్వాత కాబట్టి మనకు పోలీసు సహాయము చాలా ఉంటుందన్నమాట. అలాగే పిల్లలు డ్రైవర్, డ్రైవర్ అంటే ఎవరు పిల్లలు? ఎవరు డ్రైవర్ అంటే? ఎవరు ఎవరు నాన్న? డ్రైవరే. బస్సు తోలే వాళ్ళని డ్రైవర్ అంటారు, లారీ తోలే వాళ్ళని అటు స్టీరింగ్ పట్టుకొని తోలే వాళ్ళు డ్రైవర్ అంటారు. తర్వాత కారు, జీపు, ఇంకా టెంపో, జేసీబీ, అంబులెన్స్, ఆటో, బస్సు, తర్వాత కారు. ఓకే, వీటన్నిటిని కూడా తోలే వాళ్ళు ఏమంటారు? ఓకే, స్కూటర్ డ్రైవరు అంటారు. ఇప్పుడు